నేను అడుగుతున్నా మిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు, 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేశారు మీరు. ఎన్నో ఇటువంటి దుర్ఘటనలు జరిగినాయి. తిరుపతి రుయా ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక 23 మంది చనిపోయారు 2021. యు ఆర్ చీఫ్ మినిస్టర్ అట్ దట్ టైం. డిడ్ యూ విజిట్? మీరు వెళ్ళారా? రుయా హాస్పిటల్కి వెళ్ళావా మై డియర్ ఫ్రెండ్? ఆ రోజు సీఎంగా ఉన్నారు చంద్రబాబు గారు. ఒకటన పరిగెత్తారు. నిన్నంతా అక్కడ వైజాగ్లో ఉన్నారు. వచ్చారు రాత్రి, పొద్దున్నే బయలుదేరి అక్కడికి వెళ్ళారు. మీరు వెళ్ళారా? తిరుపతి రుయా హాస్పిటల్లో పలకరించారా? ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నామని ఎక్కడ శవం కనపడుతుందా, ఎక్కడ డెడ్ బాడీ ఉంటే డేగలాగా వాళ్తున్నారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరు వెళ్ళలేదే? ఎందుకు వెళ్ళలేదు? అప్పుడు ఆ ప్రాణాలంటే లెక్కలేదా? ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు కనుక పరిగెత్తుకెళ్ళావు. అదే చెబుతున్నా, 2019 సెప్టెంబర్లో మీరు ముఖ్యమంత్రి అయిన కొత్తలో కచ్చలూరులో బోటు ప్రమాదానికి 23 మంది చనిపోయారు. మీరు వెళ్ళి పరామర్శించారా? మీరు ముఖ్యమంత్రి కదా ఆనాడు మిస్టర్ జగన్. ఎందుకు వెళ్ళలేదు మీరు? అన్నమయ్య గేట్ కొట్టుకుపోయి 33 మంది చనిపోయారండి. పత్రికా సోదరులు మీరు అందరూ ఇవన్నీ రాయాలి. అతను ఆతృతపడుతున్నాడు ఆయన. 5 ఏళ్ళు ఉంది తమ్ముడు, 6 నెలలే జరిగింది. ముందుంది అంతా డ్రామా. ఎవరెక్కడ ఉంటారో తెలిసిపోతుంది. లోనా బయట ఆట ఉంది. లోన ఉంటావా బయట ఉంటావా? నువ్వు ఆట మొదలైంది అక్కడ. ఇవన్నీ తెలియకుండా ఏదో శవం మీద రాబందు వాళ్ళినట్టుగా వెళ్తున్నారు. ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. ఆ రోజమ్మ గారు మాట్లాడతారు ఇష్టం వచ్చిన ఏదో ఆవిడ స్వామివారిని ఏదో అక్కడ ఆ ప్రాశస్త్యాన్ని కాపాడటం కోసమే నేను పుట్టానన్నట్లుగా మాట్లాడుతుందమ్మా. రోజుకి 1000 టికెట్లకు కొట్టేసినప్పుడు ఏమైందమ్మా? మీరు మీ గ్రూప్ లీడర్ పెద్దిరెడ్డి గారు రోజుకి 800 ఆయనకి 200 టికెట్లు ఏమికి. నేనే కదా ప్రెస్లో మాట్లాడాను టూరిజం మినిస్టర్గా ఉన్నప్పుడు. మీరు ఏం మాట్లాడుతా అనకూడదు. నేను మీరు మహిళ కనుక అంతకంటే లోతుకు వెళ్ళను మీ పట్ల. నేను అనను. మీరు మాట్లాడుతుంటే తీరు చూస్తుంటే పాపం వచ్చి కూర్చొని శుభ్రంగా వచ్చి కూర్చున్నారు. మీరు మాట్లాడుతూ ఏదో దొరికింది, ఛాన్స్ దొరికింది అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఇది సరైనది కాదు. 27 మంది చనిపోయారండి చీప్ లిక్కర్ తాగి, కల్తీ లిక్కర్ తాగి జంగారెడ్డిగూడెంలో. డిడ్ యూ విజిట్ యాజ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ది స్టేట్? మీరు మాట్లాడతారా? ఏమి హక్కు ఉంది మీకు మాట్లాడటానని చెప్పి అడుగుతున్నాను నేను. ఊరక దెయ్యాలు వేదాలు వెళ్ళిచ్చినట్టుగా ఈ రోజున ఆయన అంబటి రాంబాబు పాపం ఎంతో మాటలు మాట్లాడుతున్నారు. ఎన్నెన్నో మాటలు మాట్లాడుతున్నారు ఆయన. అది తప్పంటే ఏదో తెలియనిలాగా, నీతిమంతుల్లాగా, నైతిక విలువలతో ఆయన శరీరం అంతా నైతిక విలువలతోటే మునిగిపోయినట్లుగా, గతం ఒకంత కూడా ఆలోచించకుండా ఆయన కూడా మాట్లాడుతున్నాడు. అంతకంటే ఎక్కువ వెళ్ళను రాంబాబు గారు, అంతకంటే లోతుకు వెళ్ళను. మీ వ్యవహార శైలి మీరు మాట్లాడతారు. స్వామి వారి మీద నమ్మకంతో వచ్చారు, పోటెత్తారు భక్తులు. కానీ మాకున్న అనుమానం మాకున్నది. దీని వెనుక ఏదైనా కుట్ర కోణం ఏమైనా ఉన్నదా? స్టాంపడి వెనక ఏమన్నా ప్లాన్ జరిగిందా? అది ఎంక్వైరీ చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారిని చంద్రబాబు గారిని నేను కోరుతున్నా. ఎందుకు వరలరామయ్య అడగొచ్చు చంద్రబాబు నాయుడు గారు. సార్ 15 మంది గంజా కొట్టిన కుర్రాళ్ళు